హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఓం శాంతి ఓల్గస్. నేను చెప్పబోయే విషయం ఏంటంటే, పిల్లలు స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాము, దానికి ఏదైనా మోటివేషనల్ క్లాస్ చేయండి అని మెసేజ్ పెట్టారండి. మన మనసు అనేది ప్రశాంతంగా లేనప్పుడు కాన్సన్ట్రేషన్ స్టడీ మీదకి వెళ్ళిపోదు, కానీ దాని విలువ మనం కోల్పోతున్నాము. ఈరోజు అనేది వదిలేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయిపోతుంది, మళ్ళీ ఈరోజు రేపు రాదు కదా, కానీ దాని విలువ చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. స్టడీని ఎప్పుడు కూడా నెగ్లిజెన్సీ చేసి చదవకుండా మనం దాని మీద కాన్సన్ట్రేషన్ లేకపోతే ఇప్పుడు ఈ క్షణానికి మనం హ్యాపీగా ఉంటాం, కానీ లైఫ్లో చాలా సఫర్ అవుతాము. అలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో తెచ్చుకోవద్దు. కానీ మన మనసుని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ధ్యానంలో ఉంచండి. అప్పుడు నేనేం చేస్తున్నాను, నేనేం తప్పు చేస్తున్నాను, నేను ఎక్కడ స్టడీ కాన్సన్ట్రేషన్ ఎందుకు చేయలేకపోతున్నాను అనే ఆలోచన మీలో వచ్చేలాగా మీరే క్వశ్చన్ చేసుకోండి. ఒక్క 1 డే క్వశ్చన్ చేయండి. మనం 1 డే మొత్తం ఆలోచించడానికి మీరు టైం తీసుకోండి. తీసుకున్నాక నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5కి లేచి నేను ఏం మిస్ అవుతున్నాను, నేనేంటి, నీకంటూ ఒక యామినేషన్ అనేది ఉండాలి లైఫ్లో ముందుకెళ్ళాలి అంటే మనం చాలా నేర్చుకోవాలండి. మనకి తెలిసిన ప్రపంచం కొంచెమే, తెలుసుకోవాల్సిన ప్రపంచం చాలా ఉంది ఫ్రెండ్స్. కానీ జీవితంలో అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాకపోతే కొన్ని ఏదైనా ఫైనాన్షియల్గా వచ్చిన ప్రాబ్లమ్స్ని మనసులో నుంచి తీసేయాలి ఫ్రెండ్స్. తీసేసి పిల్లలు మీకు ఇప్పుడు అవి బర్డెన్ అనుకుంటే రేపు ఫ్యూచర్లో వచ్చే సమస్యల్ని మీరు ఫేస్ చేయలేరు అసలు. కానీ నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే, స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యాలి. అసలు మేము ఏం చేస్తున్నాము, ఏం చదువుతున్నాము, నేను చదివేదానికి ఉపయోగం ఏంటి అని కూడా ఆలోచించాలి. అంటే పిల్లలందరూ సమానంగా చదవాలని కాదు, మనం చదివేదానికి నేనేం చదివాను, నేను చదివిన దానికి నేను ఎంత నేర్చుకున్నాను అనేది తెలియాలి. మన మనసుని ప్రశాంతంగా ఉంచుకొని మనసుని ఒక ఇదిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక పీస్ఫుల్ మైండ్తో ఉండాలి. అంటే పెళ్ళయి పిల్లలు పుట్టి బాధ్యతలు అనేవి వచ్చాక అప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది ఫ్రెండ్స్. కానీ మీరు చేసే ప్రతీది కూడా మనకి ఫ్యూచర్లో ఏదో ఒకటి నేర్పిస్తుంది. పిల్లలు నాకు తక్కువ మార్కులు వచ్చాయి, వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయి, మీకు ఇంతే వచ్చాయి, వాళ్ళకి ఎక్కువ వచ్చాయని చెప్పి పిల్లల్ని డిసప్పాయింట్ చేయొద్దండి. మన పిల్లలకి తక్కువ మార్క్స్ వస్తే అవును వాళ్ళకి అంతే స్టామినా ఉంది, వాళ్ళ మైండ్ సెట్ అంతే ఉంది, ఇంకా వాళ్ళకి మరీ మనం ప్రెజర్ పెడితే వాళ్ళు ఇప్పుడు చూస్తున్నాం కదండి, పిల్లలు సడన్గా తీసుకునే నిర్ణయాల వల్ల తల్లిదండ్రులు లైఫ్ లాంగ్ శిక్ష అనుభవిస్తున్నారు. అలాంటి పిచ్చి పనులు మన తల్లిదండ్రులు కూడా చేయొద్దండి. పిల్లల్ని ఖండించాలి, కొంతవరకు మాత్రమే ఖండించాలి. వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి, వీళ్ళకి ఎక్కువ వచ్చినాయి అని వేరే వాళ్ళ పిల్లలతో మన పిల్లల్ని ఎప్పుడైతే కంపేర్ చేస్తామో ఆ టైంలో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మా మమ్మీ మా డాడీయే నన్ను ఇలా అర్థం చేసుకోలేకపోతున్నారు, వాళ్ళు పిల్లలకి మార్కులు ఎక్కువ వచ్చాయని నన్ను మా వాళ్ళే దెప్పుతున్నారు అనే ఆలోచన పిల్లలకి రానివ్వద్దండి. ఎప్పుడైనా సరే మన పిల్లలకి ఇంతే వచ్చింది అని చెప్పి సర్దుకోవాలి. ఒక ఏదైనా ఒక జాబ్ ఉంటుందండి, ఒక కలెక్టర్ అని జాబ్ ఉంటుంది. ఇప్పుడు మా క్యాజువల్ టాపిక్ తీసుకుందాం, ఒక కలెక్టర్ జాబ్ ఉంటుందండి, జిల్లాకు ఒకళ్ళే చేస్తారండి. అంతే చదువు కూడా అంతేనండి. ఒక పిల్లోడికి వచ్చిన చదువు ఇంకొక పిల్లలకి రాదు. కాకపోతే తన మైండ్ సెట్ అంతే, తన మైండ్ సెట్కి తగ్గట్టు చదువు తనకు వస్తుంది, ఇంకొక పిల్లోడి మైండ్ సెట్ కొంచెం తగ్గుతుంది. అలా కదా మన చేతికి ఉన్న వేళ్ళే సక్రమంగా ఉండవండి. మనం పిల్లలందరూ సమానంగా ఉండాలి. అందరూ చదివి అందరు కలెక్టర్లు అయిపోతే ఇంకెవరు. కానీ మీరు తీసుకునే అలాంటి పిచ్చి డెసిషన్ల వల్ల పిల్లలు సఫర్ అవుతున్నారు, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. నేను ఎంత చదివినా నాకు రావట్లేదు. ఒక ధ్యానాన్ని ఎంచుకోండి పిల్లలు. దాన్ని మనం ఎలా సక్రమంగా తీసుకెళ్ళాలి అనేది నేను ఏ విషయంలో ధ్యానం, నేను ఇప్పుడు ఒక భక్తి విషయంలో తీసుకోండి, లేకపోతే ఒక బుద్ధుడి విషయంలో తీసుకొని ఒక వజ్రాసనం లాగా ఆసనం అనేది వేసి దాని స్టడీ మీద నేను ఎందుకు చదవలేకపోతున్నాను అని ఆలోచించండి పిల్లలు. మన మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మనం చదివే ప్రతి అక్షరం మన మనసులోకి పోతుంది. మన మనసు అదే మనం ఏదైనా సరే ఒక గ్లాస్లో నీళ్లు పోయాలనుకుంటామండి, గ్లాస్ ఇలా నిటారుగా పట్టుకొని నీళ్లు పోస్తేనే గ్లాస్లో నీళ్లు పడతాయండి. గ్లాస్ ఎప్పుడైతే పక్కకి కదిపి అటు ఇటు కదిపితే గ్లాస్లో నీళ్లు పడవండి, అంత చిందరవందర అవుద్ది. అలా చేయకుండా మనం నిటారుగా నీళ్లు పోయాలి, గ్లాస్ నిటారుగా నిలబడాలి. అది మన మైండ్ సెట్ని మనం అలా మార్చుకోవాలి పిల్లలు.
ఎప్పుడైనా సరే చదువు మీద కాన్సన్ట్రేషన్ రావట్లేదు అన్న థాట్ అసలు మన మైండ్లోకి రావద్దు. కానీ చదువు చాలా విలువైనదండి. దాని విలువ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అది చదువుకోని వాళ్ళకి దాని విలువ తెలుస్తుందండి. లక్షలు లక్షలు పెట్టి చదివిస్తున్నారు పేరెంట్స్. అంటే అందరికన్నా మా పిల్లలు అవుట్ ఆఫ్ వెళ్ళాలి, జాబులు చేయాలి, మమ్మల్ని ఏదో చేయాలి, వాళ్ళు మాలాగా కష్టపడకూడదు అలా ఆలోచిస్తారండి పేరెంట్స్. పిల్లలు ఎప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పనులు, చదువులో ఏదో మార్కులు తక్కువ వచ్చాయి, పేరెంట్స్ తిట్టారు, పేరెంట్స్ తిడతారు, పేరెంట్స్ తిట్టినా మీ పేరెంట్సే. కాకపోతే వాళ్ళు 1,00,000 రూపాయలు ఫీజు కడతారు, ఒక 2 మార్కులు 3 మార్కులు, సరే ఒక 10 ఒక 100 మార్కులు తగ్గినప్పుడు తిడితే తప్పే ఉంది. లక్షలు లక్షలు వాళ్ళు కష్టపడి చెమటోడిచి డబ్బులు ప్రతి రూపాయి పోగు చేసి మీకే కదా ఫీజులు కడతారు. అలా ఒక తిట్లు తిట్టే వాళ్ళకి హక్కు లేదా? వాళ్ళని తిడితే తప్పేంటి? పేరెంట్సే కదా మనల్ని తిట్టేది. బయట వాళ్ళు ఎవరైనా వచ్చి తిడితే ఊరుకుంటామా? అదే పేరెంట్స్ మనల్ని అన్ని మాటలు తిడతారు, బయట వాళ్ళు వచ్చి ఏంటి మీ వాడు ఇంత అల్లరి చేస్తున్నాడంటే మనం ఊరుకుంటామా? అదే కదండి పిల్లలు. తల్లిదండ్రులకి ఎప్పుడూ కూడా పిల్లల మీద ప్రేమ. వాడు ఏమైపోతాడో అన్న భయంతో ఖండిస్తారు. ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయొద్దు. స్టడీని ఒక ధ్యానంలాగా తీసుకొని ఒక 2 డేస్ 3 డేస్ ట్రై చేయండి. మీ సాయశక్తులు మీరు ట్రై చేయండి, ధ్యానం చేయండి. అయినా రావట్లేదంటే మన మనసులో కొంచెం పిచ్చి ఆలోచనలు, డస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఇంట్లో 4 రోజులు ఊడ్చిపోతే డస్ట్ ఉంటుందండి. అదంతా క్లీన్ చేయకుండా కూర్చొని అన్నం తింటామా? ఆ డస్ట్ అనేది అంతా డిలీట్ చేసేయండి. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. ఏది మనసులో పెట్టుకోవద్దు, ప్రతిదీ బర్డెన్గా తీసుకోవద్దు. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అండి. చాలా చిన్న జీవితం ఈ జీవితం. పిల్లలు దీన్ని చాలా ఒక యాంబిషన్గా మన జీవితం, మనకంటూ ఒక లక్ష్యం అనేది కావాలి. నేను ఒక ఆఫీసర్ని అవ్వాలి, ఒక డాక్టర్ని అవ్వాలి, ఒక ఫార్మర్ని అవ్వాలి, ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. అలాంటిది ఒక యాంబిషన్ పెట్టుకొని మీ లైఫ్లో మీరు చదువుతూ ఉండండి. ఆ చదువు అనే దగ్గరికి వచ్చేసరికి భయం అనేది మన కడుపులో నుంచి పోవాలి. చదువు మన కాన్సన్ట్రేషన్ అంతా చదువు. ఇంకా మీకు వేరే పనులు ఏమి ఉండవు కదా పిల్లలు, ఎందుకు మీకు చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు? కానీ ఇలా ఎప్పుడూ కూడా చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు అనే బాధ మనసులోకి రానివ్వకండి. మీరు బాధపడకండి. పిల్లలు మీరు బాధపడి పేరెంట్స్ని బాధ పెట్టకండి. పేరెంట్స్ ఎప్పుడు తిట్టినా కొట్టినా వాళ్ళు మన పేరెంట్స్, మన కోసం ఆలోచిస్తారు, మన మంచి ఆలోచిస్తారు. వాళ్ళు ఒక మాట తిట్టారు అంటే దాంట్లో నా అర్థాన్ని తీసుకుంటే మన లైఫ్లో ఎప్పుడూ కూడా ఎవరితో మాట పడాల్సిన అవసరం రాదు. వాళ్ళు ఏదైనా ఒక విషయం మనకి చెప్తున్నారు అంటే దాంట్లో వాళ్ళు అనుభవంతో చెప్తారు. ఆ అనుభవంతో వాళ్ళు చెప్పిన మాటను మనం తిరస్కరించి ఎప్పుడైతే ఎదురుకిచ్చి వెళ్తామో అది రిపీట్ మనకి వెంటనే వస్తుందండి. కానీ ఇలాంటి తప్పులు చేయొద్దు పిల్లలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చెప్పిన స్పీచ్ ఎలా ఉందో. ఇలాంటివి ఏవైనా మోటివేషనల్ స్పీచ్ కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పి అడగండి. నాకు తెలిసిన వరకు నేను చెప్పగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.